ప్రముఖ నటుడు తమిళగల వెట్రికలగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇవాళ కరూర్ తొక్కిసలాట బాధితులను కలవబోతున్నారు. ఇక మలప్పురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాధిత కుటుంబాలతో సమావేశం కానున్నారు. కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కరూర్తో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సులో హోటల్కు తీసుకురాబోతున్నట్టుగా టీవీకే పార్టీ వెల్లడించింది. సమావేశంలో విజయ్ ఒక్కో కుటుంబంతో విడివిడిగా మాట్లాడబోతున్నారు. అయితే ఈ ప్రైవేట్ సమావేశానికి మీడియాకు అనుమతి లేదని పేర్కొంది. దీనిపై పోలీసులను ఆరా తీయగా అది ఇండోర్ ప్రోగ్రాం అని చెప్పారు. ఇక ముందుగా విజయ్ ఒక్కో బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లేలా ప్లాన్ చేసిన ప్రయాణం సమస్యగా మారుతుందన్న ఉద్దేశంతో అందరినీ ఒకే చోటుకు పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. ఈ దీపావళి పండుగకు ముందే విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించి ప్రచారం మొదలుపెట్టిన విజయ్ తొలి ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 41 మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.